హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చాలా మంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మధ్యతరగతి చాలా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యం, విద్య, నిత్యావసర వస్తువులు కొనుగోలు, ఇవన్నీ యాస్పిరేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ చేసే మీన్స్ లేవు. నేను అందుకనే ఆలోచించాను, పేదవాళ్ళకి 25 లక్షలు వస్తాను, దానికే వస్తున్నాను, 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్కి ఇస్తాం. దానిపైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద, ఎంత ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రీమియం కట్టాలంటే ఆ ప్రీమియం వల్ల మనకు చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్అఫోర్డబుల్ అవుతుంది. అందుకే మినిమం 2.5 లక్షల వరకు అందరికీ పెట్టి మిగిలిన పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. దీనివల్ల మధ్యతరగతులు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. మన పాలసీల వల్ల డబ్బులుండేవాళ్ళు, పెద్దవాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వాళ్ళ తెలివితేటలు సంపాదించుకోగలుగుతారు. కానీ మధ్యతరగతి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి బలంగా ఉంటే సమాజం బలోపేతం అవుతుంది. ఎంఎస్ఎంఈలు కానీ మనం ఒక పాలసీ కూడా ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని వీలైనంత వరకు మధ్యతరగతికి ఇంకా ఏం చేయాలనో మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మీరు అందరూ కూడా ఆలోచించండి. టైం టు టైం ఆలోచిద్దాం. మధ్యతరగతిని కూడా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న దిశ, ఈరోజు పోలవరం తెలుగువారి కళ, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాక్ బోన్. ఆ రోజు అధ్యక్ష విభజన చట్టంలో ఒకే ఒక విషయంలో మనం కొంత కన్విన్స్ అయింది, అవసరమైతే అమరావతి కట్టుకుంటాం, పోలవరం 55,000 కోట్లు కావాలి, ఇది చేయలేమని ఆలోచించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏకైక వనరు అధ్యక్ష గోదావరిలో ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా 100 సంవత్సరాల డేటా చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ పోలవరం శాంక్షన్ అయినప్పుడు 73% పూర్తి చేశాం. అదే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 20 అంతా కూడా 20 ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఎప్పుడు పోలవరం డయాఫామ్ వాల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు. చాలా ఒకసారి దిశ నేను ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను. కానీ 5 సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం. 73% పూర్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మనం పని చేసుకుంటే డబ్బులు వస్తుంది. అదే సమయంలో 41 మీటర్లు కాదు, 45 మీటర్లు, 45.74 కావాలి. ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు. అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది, అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన. కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా
ఇనాగరేషన్ చేశారు. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. జాతికి అంకితం చేశారు. ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇంకా 1 year పడుతుంది, అది 2 years పడుతుంది. అలాంటిది ఏంటి అధ్యక్ష, నాకైతే అర్థం కాలేదు ఈ విన్యాసాలు. మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేశారు. మా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రియల్ జీవితంలో కూడా సెట్టింగ్లు వేయగలుగుతారు మీరు సినిమా వాళ్ళు అనుకుంటే. వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్ళు ఎండిపోయినాయి. ఇలాంటి విన్యాసాలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చేశారు. బాధ వేస్తుంది కానీ ఇదవుతుంది. అది ఇప్పుడు నాకు 1 year పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే. పైనుంచి నీళ్లు రావడం లేదు, ఆ కాలువల పనులు అవ్వలేదు, అంతా గందరగోళం చేశారు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం సాగునీటి కోసం చేయలేదు. అందుకనే దిశ ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఆ దిశ వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం. అక్కడుండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి. అదే కాదు అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం. ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లున్నాయి, రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు మన రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం. ఈరోజు సోమశిల, కందలేరు, పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 70% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు తీసుకుపోగలిగితే వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, కియా మోటార్స్ వస్తారని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి, మీ దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు అధ్యక్ష నేను ఒకటే ఆలోచించాను, ఒక సవాల్ విసిరే వాళ్ళకు 1 year 6 నెలలు 8 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తాం, అందరి నీళ్ళు ఇస్తాను, అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా. నేను 7 నెలల్లో 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నేవా నీళ్లు చూపిస్తే కియా మోటార్స్ వచ్చింది దశ అనంతపురికి. మామూలుగా దశ అనంతపురం అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాయదుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలువ శ్రీనివాస గారు. ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి. దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం. 5వ జిల్లా కింద నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ఏ 1వ 2వగా అనంతపురం జిల్లా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అందుకని పోలవరం, బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని నేను ప్రపోజ్ చేస్తున్నా, ఆలోచిస్తున్నాం సీరియస్గా. 3 బిట్లుగా పోలవరం నుంచి పుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడుండే తాటిపూడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణానదికి వస్తాయి. కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచెర్లకు వెళ్తాయి.
బనకచెర్లకు వెళితే బనకచెర్ల నుంచి రాయలసీమ 4 జిల్లాలకి, అదే సమయంలో నెల్లూరు కూడా సోమశిల, కందలేరు, తిరుపతి బాలాజీ, అక్కడి నుంచి పిచ్చాటూరు, కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆలోచన ఉంది, ఆశ ఉంది. కానీ డబ్బులు మాత్రం 80,000 కోట్లు కావాలి. నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను, మీ స్కీమ్ అండి ఇది, మీరు బాగా చేస్తున్నారు, మాకు కూడా చేయమని. అదే మాదిరిగా నిర్మలా సీతారామన్ గారికి చెప్పాను, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి చెప్పాను. మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడాం. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేపించి, ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా, ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రీపేమెంట్ కూడా పెద్ద కష్టం కాదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం, రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏమాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దిశ ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది. ఇదైతే రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది. తాగడానికి నీళ్లు, జల్ జీవన్ మిషన్, అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్. రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్. మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ రైతు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. నేను ఇప్పుడే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దిశ దగ్గర 1660 కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి 7,500 కోట్ల రూపాయలు పే చేశాం. 32 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ. మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం. ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నాం. ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వాకల్చర్ కట్టుబడి ఉన్నాం. మొన్న కూడా ఒక సదస్సు అయింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను ₹50 యూనిట్తో అక్వా రైతులకందరికీ కరెంట్ ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పి అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అక్కడ రైతులు ఒకటే చేసుకోవాలి, టెక్నాలజీ వాడాలి, పొల్యూషన్ లేకుండా చూడాలి. ఇటీవల దిశ జరిగిందంతా కూడా వీళ్ళు చాలా అవకతవకలు చేసి కడాన రేట్లు విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో మార్కెట్ దెబ్బతింటే వేరే దేశాల నుంచి వాళ్ళు ఉత్పత్తి చేసి మార్కెట్ కూడా ఫిలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మన ప్రోడక్ట్ దెబ్బతినింది, అక్కడ ఎకోసిస్టమ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీస్ కూడా మెచ్యూరిటీకి వచ్చాయి. పొల్యూషన్ ఫ్రీగా చేసే అవకాశం ఉంది. ఏవైతే అక్వా ఫ్యాక్టరీసే కాకుండా ఏదైతే అక్కడ ఉండే ఎముకలు కానీ, బోన్స్ కానీ, హెడ్లో ఉండే ఇవన్నీ కూడా ప్రోటీన్, కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అది చేయగలిగితే ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఎకానమీ అవుతున్న దిశ. దీనికి కట్టుబడి ఉంటాం. రాయలసీమ ఏరియాలో హార్టికల్చర్ ముందుకు పోతాం. ఇంకొక పక్కన దిశ మైక్రో ఇరిగేషన్ 90%తో ఇస్తే దాన్ని కూడా ఇచ్చేస్తే వస్తానే మళ్ళీ మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీన్ని నేను ఒకటే హామీ ఇస్తున్నా, పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్ కూడా ఇచ్చి పూర్తిగా ఆదుకుంటామని రైతాంగానికి అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే ప్రకృతి సేద్యం. ఇప్పుడిప్పుడే జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన
ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ కూడా ముందుకు పోగలిగాం. దీనివల్ల ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది. రైతుల్లో కూడా సుస్థిరత వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మీరు చూస్తే అధ్యక్ష 2030 నాటికి 20 లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి సేద్యం చేయాలని చెప్పి పెట్టుకున్నాం. ఇది కూడా ఒక మేజర్ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్నే ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ అనలైజ్ చేసి రైతు వారిగా పండించిన పంటకు ఏదైతే మనం అందరం కూడా ఇచ్చేసాం, ఏదైతే ఈ పంట ఉంది ఆ ఈ పంట ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతామని ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో టొమాటో ఇబ్బంది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్కి పోయాం. ఈ ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష